8 వరకు చేసేసేయాలి. జనం బాబా బాబా ఇంట్లో మనం ఏడా తిరుగుతాం ఏం కదా. గణేష్ గడ్డ దర్శనం అయిపోయింది. ఇప్పుడు చాముండేశ్వరి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ఎంత రష్, చాలా రష్ మంగళవారం రోజు. అంతేనా? కొత్త కారు తీసుకొని గుళ్ళల్లోకి వెళ్తున్నాం. వినాయకుడి దర్శనం అయిపోయింది. ఇప్పుడు చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది మా కార్. బోలో గణేష్ మహారాజ్ కి జై. బోలో గణేష్ మహారాజ్ కి జై. చాముండేశ్వరి మాత దేవాలయం. కొత్త కార్ ఎక్స్పీరియన్స్ ఎట్లుంది? కూర్చున్న వాళ్ళకి కూడా కంఫర్ట్ ఉందా? ఎట్లుందండి మా కొత్త కారు? బాగుంటారు. లంచ్ వచ్చేసినాం చాముండేశ్వరి 3 కిలోమీటర్స్. చాముండేశ్వరి మాతాకి జై. చాముండేశ్వరి మాతాకి జై. వచ్చేసినాం చాముండేశ్వరి అమ్మవారి దగ్గర. ఎంత బాగా అనిపిస్తుందో అసలు. ఇక్కడ వాటర్ మాంజీరా ఎంత ప్రశాంతమైన అమ్మవారి టెంపుల్కి దర్శనానికి వచ్చిన చాముండేశ్వరి అమ్మవారు జోగిపేట్. గడప రూపాయలంటే తక్కువనే. ఒక అక్క ఓడిబియ్యం పోయడానికని ఒంటరిగా వచ్చింది. సో మేమందరం కలిసి ఆ అక్కవి ఓడిబియ్యం కల్పించినాం అన్నమాట. సో మేము చాలా మహద్భాగ్యంగా అనుకున్నాము, ఎందుకంటే అమ్మవారే మాతో ఓడిబియ్యం కల్పించుకుందని. ఇలా వీడియో కోసం అని 5 మంది కలపట్లేదు. వాళ్ళ పద్ధతి ప్రకారం 5 మంది ఒకటేసారి కలుపుతారంట. సో అందుకని 5 మంది పసుపు నూనె వేసుకొని ఒకటేసారి కలిపినాం అనమాట. సో మా పద్ధతి వేరే ఉంటుంది, కానీ అక్క ఎట్లా చెప్పిందో అట్లనే మేము బియ్యం కలపాల్సి వచ్చింది ఇక్కడ. చాముండేశ్వరి అమ్మవారి దర్శనం చాలా బాగా జరిగింది. అర్చన చేయించినాము, చాలా బాగా జరిగింది దర్శనం. అయితే ఎలా అనిపించింది మీకు దర్శనం? అమ్మ కూడా దర్శనం అయింది. నేనైతే అనుకోకుండా వచ్చినా. నువ్వైతే అనుకోకుండా వచ్చినావా? అమ్మవారి దర్శనానికి నన్ను పిలిపించుకుందాం అంతే. అమ్మవారి ఆడ అయ్యవారి దగ్గరకు పోయొచ్చు, నేను అమ్మవారి దగ్గరకు వచ్చిన. నిజంగా నేను అమ్మవారిది మెయిన్ గోపురం ఇది. ఇది ఎంట్రన్స్, ఇది మెయిన్ గోపురం. చాముండేశ్వరి అమ్మవారి
టెంపుల్. ఇది భోజనశాల. ఇవన్నీ పంతులకి కాంబినేషన్స్ అండ్ వాష్రూమ్స్. గోశాల. ఇది గోశాల. గోశాలలో గోవులు చూడండి ఎంత బాగున్నాయి. గోసేవ చేసుకోవాలంటే కూడా ఇక్కడికి రావచ్చు. గోశాల. పచ్చని పొలాల మధ్యన ఈ అమ్మవారి టెంపుల్ చాలా బాగుంటుంది. నేను చిన్నప్పటి నుంచి అంటే నేను 3rd 4th ఉన్నప్పటి నుంచి చూస్తున్న ఈ గుడి దినదిన అభివృద్ధి చెందుతూ చాలా పెద్దగా కట్టేసింది. ఇప్పుడు నిజంగా చాలా బాగుంది టెంపుల్. మంచిగా ఉంటుంది. 9 ఉన్నాయి కలశాలు ఆడ. 9 కలశాలు. ఈ వాతావరణానికి టెంపుల్కి సూపర్ ఉంది. బాగున్నా. బాగున్నా. ఇప్పుడే కదా నేను గుడికైనా వచ్చినాం. వెల్కమ్ టు మై హోమ్. ప్రమిళ ఇచ్చిన స్ప్రైట్ మందు లెవెల్లో ఇచ్చింది. టెంపుల్ నుంచి ప్రేమల వాళ్ళ ఇంటికి వచ్చినాం. సో ప్రేమల వాళ్ళ ఇల్లు ఒకసారి చూపిస్తాం. ఫస్ట్ ఇంట్లోకి రాగానే ఇక్కడ సిట్టింగ్ ఏరియా కనిపిస్తుంది. ఇది బాగుంటుంది సపరేట్గా. ఇది ఎంట్రన్స్ డోరు. రాగానే ఈ సిట్టింగ్ ఏరియా సపరేట్గా ఉంటుంది. చెప్పండి. ఇది మీ దేవుడి రూమా? నిన్ననే అరుణాచలం నుంచి తీసుకొచ్చింది. ఓకే, చాలా బాగుంది. సపరేట్గా చేయించినావు కదా ఇది? అవునండి, ఓకే. సపరేట్గానే చేయించాను. కిచెన్ గురించి ఏమన్నా చెప్తారా? కిచెన్ గురించి చెప్పడానికి ఏం లేదండి. చిన్న కిచెన్. చిన్న కిచెన్, చింతలేని కిచెన్. గంట పక్కకు అలాంటి మా ఇంట్లో ఇది ఒక చిన్న కిచెన్. ఇక్కడ అమ్మవారు అది అన్నపూర్ణదేవి. అన్నపూర్ణదేవిని కిచెన్లో పెట్టుకున్నారు. ఎందుకంటే వీళ్ళు ప్యూర్ వెజిటేరియన్స్. సో అందుకనే అన్నపూర్ణదేవిని ఇక్కడ పెట్టుకున్నారు అనమాట. నెక్స్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఇంకొంచెం మార్పులు చేర్పులు చేసేస్తామండి. ఇది వాష్ ఏరియా. చాలా పనులు. ఇది ఒక బెడ్రూమ్. ఏది పెట్టాలన్నా పైసలు కావాలండి. ఇది ఒక బెడ్రూమ్. ఇది ఒక బెడ్రూమ్. 3 బెడ్రూమ్స్. ఈ బెడ్రూమ్లో బయటకు బాల్కనీ వచ్చింది. ఇది కూడా బాగా నచ్చుతుంది మాకు. ఎప్పుడు వచ్చినా ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేస్తాం మేము. సో ఇక్కడ బయటకు బాల్కనీ. ఇక్కడ నుంచి చూస్తే మా ఇల్లు కూడా కనిపిస్తుంది. సో ఇది బాల్కనీ. ఇది వర్ష ఆర్ట్. ఇంకా కంప్లీట్ చేయలేదు, సగం సగంలో ఉంది. అంటే ప్రేమల వాళ్ళ పాప. సో ఈరోజు డే మొత్తం ఇలా గడిచిపోయింది. సో ప్రేమల వాళ్ళ ఇల్లు ఇంకొకసారి డీటెయిల్గా చూపిస్తా. ఇప్పుడు మనం అనుకోకుండా వచ్చినాం కాబట్టి అది ప్రిపేర్డ్గా లేదు. సో ప్రేమల వాళ్ళ ఇంటికి వచ్చి డీటెయిల్గా ఇల్లు చూసి ఒక వంట చేయించుకొని వెళ్దాం.